మీరన్నది హెలికాప్టర్ రెస్క్యూ అనేది అంటే ఇట్స్ ఎ ఫ్యాన్సీ సినిమాల్లో చూస్తారు కానీ సో ఫార్ మేము అంటే మన ఫైర్ డీజీఎల్ మీటింగ్లలో వాటిల్లో డిస్కషన్ జరిగినప్పుడు ఒకసారి ఢిల్లీలో ట్రై చేశారు. సో హెలికాప్టర్ మూవ్ అయినప్పుడు ఏంటంటే చాలా పెద్ద ఎయిర్ ప్రెషర్ పడుతుంది, అక్కడ గాలి చాలా వస్తుంది. సో దాంతో అక్కడ మంటలు విపరీతంగా రేజ్ అయ్యేదానికి అవకాశం ఉంది. సో ఓన్లీ రెస్క్యూకి మాత్రమే పనికి వస్తుంది కానీ మంటలు ఆర్పడానికి పనికిరాదు. అది కూడా అంత పెద్ద ప్రాబ్లం సోఫార్ జరగలేదు మన దగ్గర లక్కీలీ. ఇది మీరనేది ఫ్లడ్ రెస్క్యూ డిఫరెంట్, ఫైర్ రెస్క్యూ డిఫరెంట్. ఫ్లడ్ రెస్క్యూస్లో ఏంటంటే మీరు అంటే మీకు కొంత అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఫ్లడ్ వార్నింగ్ వచ్చినప్పుడు మనం జనరల్గా ఎన్డీఆర్ఎఫ్కి ఇన్ఫామ్ చేస్తాము, తర్వాత సిఎస్ గారు ఆర్మీ వాళ్ళకి, తర్వాత ఎయిర్ ఫోర్స్ వాళ్ళకు కూడా ఇన్ఫామ్ చేస్తారు. ఈ ఎయిర్ ఫోర్స్ వాళ్ళకి సంబంధించినటువంటి దేర్ ఇస్ అ టెక్నికల్ ఇష్యూస్ అందుట్లో. ఒకటి ప్రాపర్ లైటింగ్ ఉండాలి. తర్వాత మళ్ళా ఆ సిచ్యువేషన్లో వర్షాలు కూడా అంటే రెస్క్యూ ఆపరేషన్ కండక్ట్ చేసే విధంగా వెదర్ అవైలబుల్ ఉండాలి. సో ఈ వెదరు తర్వాత లైట్, ఈ రెండు ప్రాబ్లమ్స్ అనేది అల్టిమేట్గా ది పైలట్ హ్యాస్ టు డిసైడ్. సో వాళ్ళు చేయగలము అన్నప్పుడే ఇది జరుగుతుంది, కానీ లేకపోతే జరగదు. సో కాబట్టి గవర్నమెంట్ వైపు నుంచి అన్ని రకాల ప్రయత్నం జరుగుతుంది ఏది హెలికాప్టర్ని తెచ్చేదాన్ని, బట్ ద టెక్నికల్ ఆస్పెక్ట్స్ మన చేతుల్లో ఉండవు. సో ఆ ప్రాబ్లం ఉంటుంది. కాబట్టి కొన్నిసార్లు మనకి హెలికాప్టర్ ఎందుకు రాలేదనే క్వశ్చన్ వస్తుంది. ఇట్ ఈస్ నాట్ దట్ ప్రభుత్వం కానీ ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారుల లోపం ఏముండదు అందులో. ద టెక్నికల్ ఆస్పెక్ట్ నేను చెప్పినట్లు వెదర్ కానీ, తర్వాత రెస్క్యూ లైట్ కండిషన్స్, రెస్క్యూ చేయగలిగే పరిస్థితి ఉందా లేదా అనే పరిస్థితిని బట్టి ఆ రోజు హెలికాప్టర్ ఆ పైలట్స్ వాళ్ళు డిసైడ్ చేస్తారు. యాజ్ ఏ పాలసీ, గవర్నమెంట్ పాలసీ ప్రకారము ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్లో కూడా ఒక ఫైర్ స్టేషన్ ఉండాలనేది గత ప్రభుత్వంలో నిర్ణయించారు. దాని ప్రకారం ఇప్పుడు ఉన్నాయి. ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్లో కూడా ఒక ఫైర్ స్టేషన్ ఉంది. హైదరాబాదు, వరంగల్ లాంటి దాంట్లో, హైదరాబాద్లో చాలా ఎక్కువ ఉన్నాయి, వరంగల్లో కొంచెం పర్లేదు, వరంగల్ టౌన్లో, సిటీలో. సో మిగతా చోట్లంతా కూడా అసెంబ్లీ సెగ్మెంట్కి ఒకటి అనేది నామ్. అది ఒకవేళ ప్రభుత్వం లేదు ఇంకా కావాలి అని అంటే ఆ పబ్లిక్ డిమాండ్ బట్టి వాళ్ళు డిసైడ్ చేస్తారు. సో అది చెప్పాము కదా. ఒకటేమో ఆఫ్కోర్స్ మేము అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కానీ, తర్వాత మా సిబ్బంది ట్రైనింగ్ అనేది రెగ్యులర్గా కండక్ట్ చేస్తున్నాం. లాస్ట్ ఇయర్ తోటి పోలిస్తే గట్టిగా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసినాము. రెండవది మన స్టాఫ్ని కూడా కొత్త సిచ్యువేషన్స్కి అనుగుణంగా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో దాంతోపాటే ఎస్డిఆర్ఎఫ్ ట్రైనింగ్ కూడా నడుస్తుంది. ఆల్రెడీ 200 మంది ఫైర్ సిబ్బంది ఎన్డీఆర్ఎఫ్ దగ్గర ట్రైనింగ్లో ఉన్నారు. సో ఈ జూన్ జూలై వరకు మ్యాక్సిమం నంబర్ ఆల్మోస్ట్ 2000 పీపుల్ ట్రైనింగ్ ఇవ్వాలనేది మా టార్గెట్. అది సో 1000 పోలీస్ సిబ్బంది, 1000 మన స్టాఫ్ ట్రైనింగ్లో ఉంటారు. సో ట్రైనింగ్ పరంగా ఇయర్ గట్టి ఫోకస్ పెట్టినాము, ఇయర్ అంటే 25లో. దెన్ డిపార్ట్మెంట్ పరంగా మనము యాక్ట్ అమెండ్మెంట్ గురించి ఒకటి, తర్వాత డిపార్ట్మెంట్ రూల్స్ మార్చుకోవడము, తర్వాత 15th ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్స్ ప్రకారం ఎక్విప్మెంట్ కొనుక్కోవడము, మోడర్నైజేషన్ సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ని అవన్నీ తీసుకోవడం జరుగుతుంది. సో దీస్ ఆర్ ది బ్రాడ్లీ మనం చేసేది. వాటెవర్ కొత్త సిచ్యువేషన్స్ డెవలప్ అయ్యే కొద్దీ దాని అనుగుణంగా మనం మారుతూ ఉంటాం. ఇది మీరు గమనించుంటారు, మహబూబాబాద్, ఖమ్మంలో ఇన్సిడెంట్స్ అయినాయి, ఇది ఫ్లడ్ రెస్క్యూస్ అయినాయి. సో ఈ మేజర్ నంబరు. లాస్ట్ ఇయర్ ఏమో ములుగు అండ్ భూపాల్పల్లిలో సిమిలర్ సిచ్యువేషన్ జరిగింది. వరంగల్ టౌన్, వరంగల్ సిటీ, భూపాల్పల్లి అండ్ ములుగు ఈ ఏరియాల్లో సేమ్ ఫ్లడ్స్ సిమిలర్ వచ్చినది. ఓవర్ నైట్ అబౌట్ 400-500 mm రెయిన్ రావడము, ఫ్లడ్ రావడం అనేది జరిగింది. సిమిలర్ థింగ్ ఈ ఇయర్ కూడా జరిగింది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ సంవత్సరం మనకి ఎస్డిఆర్ఎఫ్ని కూడా ఫామ్ చేయడం జరిగింది.